ఈ నెల 22వ తారీఖు నాడు కాశ్మీర్ దగ్గర అహల్గామ్లో మరి టూరిస్టులని, భారతదేశ టూరిస్టులని వివిధ ప్లేసుల నుంచి టూరిజం నిమిత్తం చూడడానికి వెళ్ళిన వారిని ఘోరాతి ఘోరంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మరి చాలా అతివీర భయంకరంగా కాల్చి చంపేశారు, రక్తమడుగు చేశారు. మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రక్తాన్ని మన ఇంట్లోనే జరిగినట్టుగా ఫీల్ అయ్యే అంత భయంకరంగా ఘోరంగా జరిగినట్టు ఆ సంఘటనకి మనం ఈరోజు సంతాపం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది అందరూ కూడా ఖండించదగిన సబ్జెక్టు. మతాలకు సంబంధం లేదు, మతము, భాష, కులము, ప్రాంతము ఏమీ లేదు. అందరూ భారతీయులే. భారతీయులు అందరూ ఒకే తాటి. మతం వాళ్ళందరూ కూడా ఎవరి మతం వారికి ఉంటుంది, ఆ రోజు ప్రార్థన చేసుకుంటాడు. ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది పెళ్ళిళ్ళు వెళ్తే. కానీ యుద్ధం వస్తే భారతీయులందరూ ఒక్కటే. మన జై ఇండియా, జై ఇండియా, జై హో ఇండియా. మనందరం కూడా ఈరోజు గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా మరి జరిగిన సంఘటనకి ఖండిస్తున్నాం. మనకి నాయకులు ఉన్నారు. మన భారతదేశానికి గొప్ప నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ఆయన మీద మాకు విశ్వాసం, బలము, మన ధైర్యము ఎవరంటే మోడీ గారు ఉండగా శత్రువులు కన్నెత్తి చూడకుండా తరిమి కొట్టగల రోజుల దగ్గరికి వచ్చేసినాయి. మన మోడీ గారు దాన్ని, పక్కన అమిత్ షా గారు ఉన్నారు, గొప్ప నాయకుడు. ఇంకో పక్క రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, రక్షణ మంత్రి గారు. వీరు కాకుండా స్టేట్లో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరందరూ కలిసి మన భారతదేశంలో ఏ ఇతర దేశం నుంచి వచ్చినటువంటి ఏ ఉగ్రవాదినికి భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చేయగల సమర్థులైనటువంటి నాయకులు మనకు ఉన్నారు. కాబట్టి మనం వారిని బలపరుద్దాం. జై భారత్. మన భారత్ అంటే జై భారతే. మన భారతీయులు అందరూ ఒకటే, 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 ఎప్పటికీ ఒకటే. భారతీయులందరూ నా చిన్నతనంలో చదువుకున్నాను, సహోదరులు. భారతీయులందరూ నా సహోదరులే అని చెప్పాడు. అవును, దేశం అంటే మట్టి కాదు, మనుషులు. మనందరూ ఒకటే జాతి. ముందు ఎక్కడ పుట్టాం? మనం భారతదేశంలో పుట్టాం. ఇక్కడ కులాలకి మతాలకి తావులేదు. ఈరోజు మా యొక్క గాలి సుబ్బరాజు ఫౌండేషన్ తోటి కలిసి ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్లు ఒక ప్రాంతంతో సంబంధం లేదు. ఒకరు ఎక్కడి నుంచో మరి షాద్ నగర్, మహబూబ్ నగర్ నుంచి డేవిడ్ గారు వచ్చారు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అలాగే యానం నుంచి ఒక ఆయన వచ్చారు, పాస్టర్ గారు. మరి ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్స్ ఉన్నారు, అడవిలోంచి వచ్చిన పాస్టర్లు ఉన్నారు. సుమారు ఇక్కడ 16 మంది 17 మంది పాస్టర్స్. వీళ్ళందరూ కలిపి ఏం చేస్తున్నామంటే దీన్ని ఖండిస్తున్నాం. పాస్టర్స్ కూడా మేము పాస్టర్స్ తరపున ఆల్ నైట్ ప్రేయర్ టీమ్ అసోసియేషన్ తరపున కూడా ఈ సంఘటనని ఖండిస్తున్నాము. ఎందుకంటే మేమంతా భారతీయులం, అందరూ భారతీయులే. మేమంతా నిలబడతాం. మాకు జయం కావాలి. ఏంటంటే ఎవ్వరూ మన దేశం వంక కన్నెత్తి చూడకూడదనేదే మా యొక్క కోరిక. అది నాయకత్వం అయినటువంటి మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని నమ్మకం, విశ్వాసం మాకుంది. అందరూ మరి ఈ యొక్క మనందరూ కూడా ఈ విషయంలో మరి ఖండించాలి. మన భారతదేశం యొక్క సైన్యం ప్రతి ఒక్కడు జై జవాన్, జై జవాన్, జై జవాన్. ప్రతి సైనికుడికి మనం అండగా ఉండాలి. ఎందుకంటే సైన్యం లేకపోతే మన దేశానికి రక్షణ కష్టము. అంచేత క్వార్టర్స్లో మన కోసం రక్తాన్ని సిందించడానికి, యుద్ధం వస్తే ఈర మరణం పొందడానికి రెడీగా ఉన్నటువంటి సైనికులను జ్ఞాపకం చేసుకుందాం. ఈర తిలకము దిద్ది పంపిద్దాం సైన్యులకందరినీ. ఎవ్వరు మీరు చిన్న విషయాన్ని పక్కనెట్టకండి. ఇది యావత్ భారతదేశానికి సంబంధించిన విషయం.
మనందరం కూడా ఒకే తాటి మీద రావాలి. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు, 2 నిమిషాలు మరి చనిపోయిన వారి కుటుంబాల కొరకు మరి ఆ సంతాపం తెలియజేస్తూ మౌనం పాటిద్దాం. ఓకే. జై భారత్, జై భారత్, జై భారత్. అందరూ మరి చనిపోయిన వారి కుటుంబాలకి, గాయపడిన వారి కుటుంబాలకి, సైనికులు రక్షణ కొరకు, వాళ్ళ యొక్క సేఫ్టీ కొరకు, లేకపోతే మన యొక్క దేశ రక్షణ కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అందరూ మర్చిపోకండి. ఈరోజు మరి చనిపోయిన వారి కుటుంబాలకి, గాయపడిన వారి కొరకు పాస్టర్ డేవిడ్ గారు షాద్ నగర్ నుంచి, మరి తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి పాస్టర్ డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. ఓకే. మనందరం కూడా చాలా హృదయంలో వేదన, ఇలాగా అమాయకమైనటువంటి ప్రాణాలు తీయడానికి వాళ్ళకి చేతులు ఎలాగొచ్చినాయో, దీనివలన వారికి లాభం ఏంటో నాకు ఎంత ఆలోచించేసినా అర్థం కావట్లేదు. అనవసరంగా మంచి వాళ్ళు కూడా ఉంటారు ముస్లిం ప్రజల్లో, ఎంతోమంది ఉన్నారు మన చుట్టుపక్కల, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మనుషులను చంపి వాళ్ళు ఏం ప్రయోజనం పొందారో, ఇంకా వాళ్ళ దేశానికే భయంకరమైన నష్టం కలుగుతుంది. కనీసం మనం అందరం ప్రార్థన చేద్దాము. నిజంగా సంతోషంగా గడుపుతున్నారు మన కాశ్మీర్లో, అన్యాయంగా చంపేశారు, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. దేవుడికి అప్పగించుకుందాం. మన దేశం కొరకు బావగారు చెప్పినట్లుగా మన దేశ సైనికుల కొరకు, దేశాన్ని పరిపాలిస్తున్న అధికారుల కొరకు, అధినేతల కొరకు మనం అందరం ప్రార్థన చేయాలని ప్రభువు కూడా చెప్పారు. సో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. దేవా, హిందువులు, ముస్లిమ్సు, జైన మతస్థులు, క్రిస్టియన్సు అందరం కలిపి సర్వ మతాల ప్రజలు సంతోషంగా ఉన్న మా భారతదేశాన్ని బట్టి మేము నిన్ను మనసారా స్తుతిస్తున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. ముష్కరులు, ఏ పాపము తెలియని అమాయకమైన పెద్దవాళ్ళని, చిన్నపిల్లల్ని కూడా చంపేశారయ్యా. దానివల్ల ఏం ప్రయోజనమో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మా భారతదేశం చుట్టూ నీ యొక్క కనుదృష్టి ఉంచండి. ఈ యొక్క టెర్రరిస్టులందరినీ యేసు నామములో మీరే వారికి బుద్ధి కలగజేయండి. మరలా ఇటువంటి దురాగతాలు జరగకుండా కాపాడండి ప్రభు. ఈ సమయంలో మా దేశమందరము ఒక్కటిగా ఉంటున్నాము, ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాము. ఆ బాధితులు, భర్తలు, పిల్లల్ని కోల్పోయినా, తండ్రులను కోల్పోయినా, ఇంకో గాయపడిన స్థితిలో ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఆదరణకర్త అయిన దేవుడు కనుక మేమైతే ఆ మనుషులను తిరిగి తీసుకురాలే, కానీ వారి కన్నీళ్లు తుడిచే దేవుడవు నీవు. వారి కన్నీళ్లు తుడవండి, వారికి ధైర్యం ఇవ్వండి. ఈ విషయంలో మా భారతదేశపు తీర్మానాలకి, మా సైనికులకి మీరు తోడై ఉండి మీరే వారిని నడిపించండి, బలపరచండి. మా భారతదేశము ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన దేశముగా చేయమని ఈ విధంగా ప్రభువా, మేము ఎవరైతే బాధితులుగా కష్టాల్లో కన్నీటితో ఉన్నారో వారందరి వెనకాల మేము ఉన్నామని తెలియజేస్తున్నాం ప్రభువా. మా దేశాన్ని కాపాడండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు గాలి సుబ్బరాజు గారి యొక్క ఫౌండేషన్ తరపున ఈ పెహల్గామ్లో జరిగిన కాశ్మీర్లో అమాయక ప్రజలు, టూరిస్టులను ముష్కరులు ఘోరాతి ఘోరంగా కాల్చి చంపేయడం చాలా బాధాకరమైన విషయం, అమానుష్యం కూడా. ఎందుకంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని రోజు మనం అన్ని భాషలలోనూ
భారతీయులందరం చదువుకుంటున్నాం. ఈ రోజున ఆ ముష్కరులను తరివేసే సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అన్ని మతముల వారు, అన్ని జాతుల వారు కూడా ఒకే అన్నదమ్ములని మనం ఫస్ట్ చదువుకున్నప్పుడే భారతీయులు అందరం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములని మనం చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ మతాది కానీ భేదాభిప్రాయాలు కానీ లేదు. భారతదేశంలో పుట్టినందుకు మనం తల్లి రుణం తీర్చుకోవాలి. ఎవరో ఎక్కడో వచ్చిన వారు, మనం జాలిని చూచి వారు ఈ ముష్కరులు మనలను మట్టుబెట్టడం కాదు, వారిని తరిమేసే రోజు ఆసన్నమైందని ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబంలోనికి మన చైతన్యం, మన యొక్క మరి దేశానికి రుణం తీర్చుకునే రోజు వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ రోజున అందరికీ భారతదేశంలో మోడీ గారు, ప్రధానమంత్రి గారు చక్కటి సందేశం, 5 చర్యలు తీసుకున్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాగే ఎప్పుడూ ఇలాంటి చర్యలకి ముందుగా వారు ఉండేటప్పుడు మన సైన్యానికి కూడా మన మద్దతు ఇస్తూ, మన కుటుంబాల తరపున మన బిడ్డలకు కూడా చైతన్యం చేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మరి బావగారు సుబ్బరాజు గారు, ఇక్కడ ఉన్న పాస్టర్లందరూ కూడా మరి ఈ ప్రకట సంతాపం తెలియజేయడానికి వచ్చిన వారందరికీ కూడా నేను మరి దేవుని నామమున వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సభకు సంతాపం నా వంతు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.